if a woman goes out here and is married to a man, and she goes out and makes love with another man and has affairs with him and come back to her husband, he should kick her out. Is that right? ఇప్పుడు చూడు, ఇక్కడికి ఒక స్త్రీ వెళ్ళిపోయి ఒక పురుషుడు పెళ్లి చేసుకుని ఆమె బయటికి వెళ్ళిపోయి మరొక పురుషునితో ప్రేమ ఏర్పరచుకుని అతనితో కార్యకలాపాలు చేసి తిరిగి తన భర్త ఎద్దుకు వచ్చినట్లయితే ఆమెను అతడు తన్నివేయును. అది నిజమేనా? She must be true to him, because she's bound to him. అతని ఎడల ఆమె నమ్మకంగా ఉండవలసి ఉన్నది, ఎందుకనగా ఆమె అతనికి ప్రమాణం చేసినది. And the bride of Christ is bound to Christ, and he is the Word. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె క్రీస్తుకు ప్రమాణం చేసినది, ఆయన వాక్యమై ఉన్నాడు. Not even wink at the other side. A woman should not even wink at another man. చివరికి మరొకరితో కన్నుగొట్టకూడదు. ఒక స్త్రీ మరొక పురుషునితో కన్నుగొట్టకూడదు. She should make no signs, no emotions at all towards you, for she is absolutely a bride to one bridegroom. ఆమె ఇటువంటి గుర్తులు అతనిడలా ఎలాంటి ఉద్రేక భావాలు చేయకూడదు, ఎందుకనగా ఆమె ఖచ్చితంగా ఒక పెళ్లి కుమారునికి ఒక పెళ్లి కుమార్తె ఉన్నది. We don't want your mixed trees, your denominations. మాకు మీ యొక్క మిశ్రత చెట్లు ఎటువంటివి అవసరం లేదు, మీ సంఘ శాఖలు అవసరం లేదు. Be true to Christ the Word. Amen. You'll vindicate it to be true. క్రీస్తుడెలా వాక్యమేడలా నమ్మకంగా ఉండు, అది నిజమని ఆయనది నిజం చేస్తాడు. No sir, not even any emotion of anything towards making love to him, not join his ranks or anything else, or let him get you're in his arms or in his hair or talk to you over his way that way. లేదండి, అతన్ని ప్రేమించుట కోసము ఎలాంటి ఉద్రేకాలు ప్రలోభాలు ఉండకూడదు. అతని సరితూకములో లేక ఏదైనా ఉండకూడదు, లేదా అతని హస్తాల్లోకి లేక అతని భద్రతలోకి వెళ్ళకూడదు, లేదా నీతో ఈ విధముగా ఆ విధముగా మాట్లాడకూడదు. ఒక్క స్వరము మాత్రమే నీ వినవలెను. నా గొర్రెలు నా స్వరం వినును, ఒక్క పరాయి వాణిని అవి వినవు. ఆయన స్వరమేంటి? ఏ మనిషిని యొక్క స్వరము అతని యొక్క మాట అవుతుంది. ఇది అదే బైబిల్ గ్రంథము. దానికి ఒక్క మాట కలపకూడదు లేక అందులో ఉండి తీసివేయకూడదు. ఆ స్వరముతోనే అలా నిలబడు. ఒక పరాయి వాణిని అవి వెంబడించవు, ఒక సంఘ శాఖను అవి వెంబడింపవు. As she is part of the groom, true to him in every part, waiting the wedding, uniting, not the ecumenical council, but in the sky, the wedding supper. ఆమె పెళ్లి కుమారులో భాగమై ఉన్నది. ప్రతి విషయంలోని ఆయనకు నమ్మకంగా ఉండి పెళ్లికై ఎదురుచూస్తున్నది, ఐక్యత కలిగి ఉన్నది. సార్వత్రిక సభయోధకు కాదు, అయితే పెళ్లి విందులో ఆకాశంలో. She has been given, this is for our own church, she has been given and revealed to her the 7 seal mysteries of the Bible. ఇది మన యొక్క సొంత సంఘమునకు ఆమెకు ఇవ్వబడినది, ఆమెకు బయలుపరచబడినది బైబిల్ గ్రంథంలోని 7 ముద్దుల మర్మములు. అవును, she sees the folly of the deceiver, so very close to the truth that almost deceives the elected. She sees it. సత్యమునికి ఎంతో సమీపముగా సంపూర్తిగా ఏర్పరచుకున్న వారి మోసము చేతి మోసగాని యొక్క బుద్ధిహీనతను ఆమె చూచును, అది ఆమె చూస్తుంది. See the two opposing spirits at work in this evil age. Can you see it? ఈ చెడ్డయుగములో 2 వ్యతిరేక ఆత్మలు పనిచేయట చూడు. మీరు అది చూడగలుగుతున్నారా? Each very religious, Cain and Abel. Spirits again coming to their heads. Still same as they started. ప్రతిది ఎంతో మత సంబంధమైనది, భక్తి సంబంధమైనది. కయ్యూను హెబెలు ఆత్మలు తిరిగి శిరస్సు స్థానానికి వచ్చుట ఆరంభమైనట్లు, ఆరంభము ఎలాగో ఇంకా ఆ విధముగానే ఉండుట. One worshiping by beauty and by knowledge and by education and by science and by ethics. ఒకటి అందము ద్వారా, తెలివి ద్వారా, విద్య ద్వారా, విజ్ఞాన శాస్త్రము ద్వారా, నీతి శాస్త్రము ద్వారా. And the other by faith of the revelation of the Word of God.
ఆ మరొకటి దేవుని వాక్యం వల్ల కలిగిన ప్రత్యక్ష యొక్క విశ్వాసం వలన. Both of them standing right in this building this morning. Right? రెండు కూడా ఈ ఉదయము ఈ భవనములో ఇక్కడే నిలబడి ఉన్నది. అవును, నిజమే. Revelation or faith in His Word makes no claims of knowledge. The real true Christian. ప్రత్యక్షత లేక ఆయన వాక్యమందల విశ్వాసము జ్ఞానాన్ని గుర్చిన హక్కును వాదించదు. నిజమైన క్రైస్తవుడు అలాగుండును. You say, you got doctor's degree? వారు అడుగుతారు, నీకుందా లేక నీకు డాక్టర్ పట్టా ఉందా అని అడుగుతారు. Makes no claims. I believe His Word. ఎలాంటి హక్కును వాదించము. నేను ఆయన వాక్యము నమ్ముతున్నాను. అవును. Doesn't make any claims, doesn't claim to be educated, doesn't belong to any denomination, any party, any sect. It belongs to Christ. ఎటువంటి హక్కును వాదించదు, విద్యావంతుడు కావాలని వాదించదు, ఏ సంఘశాఖకు, ఏ తెగకు, ఏ వర్గానికి సంబంధించదు. అది క్రీస్తుకు సంబంధించినది. It's His wife, not a church wife. She's a prostitute. అది ఆయన భార్య, సంఘం యొక్క భార్య కాదు. ఆమె యొక్క వేశ్య. The Bible said she was a whore and a mother of harlots, and they all come together to make the same whore. బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఆమె వేశ్య ఉండినని, మరియు వేశ్యలకు తల్లి. వారందరూ ఏకమైపోయి అలాంటి వేశ్యనే తయారు చేయుదురు. And that kind of a woman is a woman that's untrue to her husband and claiming Christ as her husband and belonging to a denomination. అటువంటి స్త్రీ ఆమె భర్తకు అపనమ్మకంగా ఉండిన స్త్రీ క్రీస్తు ఆమె యొక్క భర్త అని చెప్పుకుంటూ సంఘమునకు సంబంధించుంటున్నది. Such nonsense. We belong to Christ. అటువంటి బుద్ధిహీనత. మేము క్రీస్తుకు చెందిన వారము. But in obedience, this little faith woman that lives by faith, the bride, the person here, or somewhere else, some other church, some other denomination, whatever it is, and some not, believes the Word of God. అయితే విధేయతతో చిన్న విశ్వాసం గల ఈ స్త్రీ విశ్వాసం వల్ల జీవిస్తున్న ఈమె పెళ్లి కుమార్తె ఇక్కడ, అక్కడ, ఇక్కడ, మరొక చోట, మరొక సంఘములో, మరొక సంఘ శాఖలో, అదేమైనప్పటికీ వాక్యమును నమ్ముతుంది. Obedient, waiting in love for the promise of the age to be confirmed. She's watching for it. She is part of that word. And she's watching for her life to manifest that word. విధేయతతో కాలానికి సంబంధించిన వాగ్దానం నిర్ధారణ కొరకై ప్రేమతో ఎదురు చూస్తుంది. ఆమె దాని కొరకు కనిపెడుతుంది. ఆ వాక్యములో ఆమె పాలిభాగస్తురాలు. ఆ వాక్యాన్ని బట్టి ఆమెకు జీవితము ప్రత్యక్షత నొందుట కొరకై ఆమె కనిపెడుతుంది. Can't you see that? I hope that didn't go over you. సహోదరులారా, మీరు దాన్ని చుట్టలేదా? అది మీకు పైగా వెళ్లి పోలేదని నేను నిరీక్షిస్తున్నాను. The body is waiting for, which is the word, waiting for the life, which is the spirit, to confirm or make it alive. That's what she's waiting for. శరీరము ఎదురు చూస్తున్నది, అది వాక్యమైనది. శరీరం జీవము కొరకు, అది ఆత్మయున్నది కనిపెడుతున్నది. అది నిరూపణ ఎగుటుకై లేదా అది జీవపు చేటుకై ఎదురు చూస్తున్నది. అందుకొరకై ఆమె ఎదురు చూస్తున్నది. మరి ఒక జీవం ఆమెలో క్రియ చేయలేదు, పని చేయలేదు. She can't come to life any other way. Yet she feels it out there and she knows it's going to happen. Then here it happens. Then she wakes up. మరి ఒక మార్గాన్ని ఆమె జీవంలోకి రాదు. అయినను అది అక్కడే ఉన్నదని ఆమె భావన కలిగి ఉన్నది. అది జరగబోతున్నదని ఆమెకు తెలుసు. తర్వాత ఇక్కడ అది జరుగును. తదుపరి ఆమె మేల్కొంటుంది. God said, "Let there be," and she came forth, like the first one come forth. కలుగును కాక అని దేవుడు చెప్పాడు. మొదటి ఆమె వచ్చే రీతిగా ఆమె వచ్చినది. Children of disobedience means obedience. Disobedience means rebellion. అవిధేయులకు పిల్లలు అర్థం అవిధేయులనగా ఎదురు తిరిగేవారు. I looked that up in the dictionary to be sure. నేను ఇక్కడ నిఘంటువులో చూశాను, అది ఖచ్చితమే. Rebellion against what? The revealed word of God. ఎదురు తిరుగుట. దేనికి ఎదురు తిరుగుట? బయలుపరచబడిన వాక్యములకు. Like Cain rebelled against Abel, revealed revelation vindicated of God that it was righteous. ఏ విధముగా హెబెలు యొక్క ప్రత్యక్షపరచబడిన ప్రత్యక్షతకు
కయ్యూను ఎదురు తిరిగెనో అది నీతియుక్తమైనదని దేవుడు రుజువు చేయబడిన ప్రత్యక్షతకు ఎదురు తిరిగెనో అలాగు. And Cain rebelled against it and slew his brother. కయ్యూను దానికి ఎదురు తిరిగాడు మరియు తన సహోదరుని చంపాడు. The Pharisees, with their own denominational knowledge of what the Word of God was, selected hand-picked man, rebelled against the vindicated Word of God made manifest for the day, Jesus Christ, and killed him. Is that right? పరిసయ్యులు దేవుని వాక్యం ఏమైనదో అను తమ స్వంత సంఘశాఖల తెలివి ద్వారా మనుషుల చేత ఏదుకొనిన కొద్దిమంది ఆ దినమునకు బయలుపరచబడిన దేవుని వాక్యమునకు యేసు క్రీస్తుకు ఎదురు తిరిగారు, ఆయన చంపారు. అవునది నిజం. That's what the children of disobedience is, a rebellion against the Word of God. అది అవిధేయులకు పిల్లలు అంటే అర్థం. దేవుని వాక్యానికి ఎదురు తిరుగుట. Now see where they are? ఇప్పుడు వారు ఎక్కడున్నారో చూడు. Oh, days of miracles is saying, Jesus Christ not saying this. There's no such thing as the baptism of the Holy Ghost. All that stuff is nonsense, see? Rebellion. ఓ అద్భుతాలు గతించిపోయినవి. యేసుక్రీస్తు ఆ విధముగా ఇంకా లేడు, పరిశుద్ధాత్మ బాప్తిసం అన్నది లేదు, అంత బుద్ధిహీనత. చూసారా, ఎదురు తిరగడం. They don't have to say two things, just have to say one. That's all. That's rebellion right there. రెండు విషయాలు వారు చెప్పనవసరం లేదు, ఒక్కడే చెప్పవలసినది అంతే. అదే ఎదురు తిరుగుట, అక్కడే ఉన్నది. They can't say you don't have eyes, you don't have ears. You got to take the whole body, the whole word. See? నీకు కన్నులు లేవని, నీకు చెవులు లేవని వారు నీతో చెప్పలేరు. నీవు శరీరంలో మొత్తాన్ని, వాక్యం అంతటినీ నీవు తీసుకోవలసినది. చూస్తున్నారా? The Holy Spirit call comes out of her. Be not partakers of her denominational dogma as he laughs and scorns at the word of God of this day. పరిశుద్ధాత్మిక పిలుపు ఇది. ఆమెలో నుండి బయటికి రండి. ఆమె సంఘశాఖ మూఢభక్తితో పాలిభాగస్తులు కావద్దు. ఈ దినం యొక్క వాక్యమునకు అతడు నవ్వుతూ ఎగతాళి చేయుచుండగా, For God is not mocked. ఏలయనగా దేవుడు వెక్కిరింపబడడు. Just remember, she'll get it. Don't be worried. She'll get it. జ్ఞాపకముచ్చుకో, ఆమె పొందుకుంటుంది. భయపడవద్దు, ఆమె పొందుకుంటుంది. The Bible in Ephesians 4:30, you're going to put that down. Ephesians 4:30 said, God is not mocked. Whatsoever a man sows, that shall he also reap. బైబిల్ గ్రంథము ఎఫెసు 4:30లో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలనుకుంటే, ఎఫెసు 4:30లో దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయెను. They can't mock and make fun and say these things and get by with it. వారు వెక్కిరించలేరు, ఎగతాళి చేయలేరు. ఈ సంగతులు చెప్తారు, వారితో ఉంటారు. Like bread upon the water, it'll return. ఏ విధముగా నీళ్ల మీద ఆహారం వలె అది తిరిగి వచ్చును. She is the devil's bride, wrapped in his religious, sin-loving knowledge for this present evil age, to deceive you. ఆమె దయ్యం యొక్క పెళ్లి కుమార్తె, తన యొక్క మత భక్తి చేత ప్రస్తుతము ఈ చెడ్డ యుగం యొక్క పాపమును ప్రేమించు తెలివి చేత నిన్ను మోసము చేయుటకు చుట్టబడి ఉండును. Oh my! A whole clique or denomination of seducing spirits by scientific knowledge and a modern civilization. ఓ అయ్యో! విజ్ఞాన శాస్త్ర సంబంధమైన తెలివి చేత నవీన నాగరికత వలన ఉన్న లేక నవీన నాగరికత వల్ల వచ్చిన సంఘ శాఖల మోసపరచబడిన ఆత్మలు లేక మొత్తం ముఠా Claiming. We're going to close just in a few minutes. I'm going to have to stop because I can't get through it all. హక్కునని చెప్పుకునుట కొద్ది నిమిషాల్లో మనం ముగించనయ్యున్నాము. నేను నిలుపు చేయవలసి ఉన్నది, ఎందుకంటే ఇవన్నీ ముగించలేకున్నాను. సరే. Claiming that she's building a great world for you to live in. హక్కుతో చెప్పుకునుట నీవు బ్రతకటానికి ఒక గొప్ప ప్రపంచాన్ని ఆమె కడుతుందని చెప్పుకుంటున్నది. She claims that in her civilization she has built fine churches, colleges, schools, hospitals, libraries, and temporary help for man without God's Word. ఆమె చెప్పుకుంటున్నది ఆమె యొక్క నాగరికతలో మంచి ఆలయాలు, కళాశాలలు, పాఠశాలలు, వైద్యశాలలు, గ్రంథాలయాలు, వాక్యం లేకుండా పురుషులకు తాత్కాలిక సహాయాలు చేయదని ఆమె చెప్పుకుంటుంది. She said it. She's proved that she could do it. ఆమె అది చేసింది.
అది ఆమె చేయగలిగిన రుజువు చేసినది. And the people have fell for it. Yes, sir. మరి ప్రజలు దాని కొరకై పడిపోయారు. అవునండి. Schools, denominations, culture, better dressed people, better fed people. పాఠశాలలు, సంఘశాఖలు, నాగరికత, మంచి వస్త్రాలు ధరించిన ప్రజలు, మంచిగా పోషించబడే ప్రజలు. I'd rather be in a bread line and be right with God than to have fried chicken 3 times a day and have to belong to a prostitute like that. దినానికి కోడి వేపుడు 3 సార్లు తిని ఆ విధమైన వేశ్యకు సంబంధము కలిగి ఉండట కంటే దేవునితో సమాధానపడి ఆహారం భుజిస్తాను. Remember, the hour is close at hand when the mark will come. You'll either be in it or out of it. జ్ఞాపకముచ్చుకోండి, ముద్ర వచ్చినప్పుడు కాలం ఎంతో సమీపమై ఉంటుంది. నీవు దాని లోపలనైనా ఉండాలి లేదా దానికి బయటనైనా ఉండవలసింది. It'll come like a thief in the night. It'll catch you right in there and you're there. రాత్రి వేళ దొంగ వచ్చినట్లుగా అది ఉంటుంది. అది నేను అక్కడే పట్టుకుంటుంది. నీవు అక్కడ ఉంటావు. Ain't no getting out of it then. You done took it. అందులో నుండి బయటికి రావడము అక్కడ ఉండదు. నీవది స్వీకరించావు. Come out! బయటికి రా. An angel came down from heaven with a great shining face and cried out to the people that shook the earth, "Come out of Babylon, for she's fallen. Be not partakers of her plagues, my people." మహాప్రకాశవంతమైన ముఖంతో ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చి ప్రజలకై పెద్దగా కేకలు పెట్టెను. అది భూమిని వణికింపు చేసినది. బబులోను నుండి బయటికి రా. ఏలయనగా ఆమె పడిపోయినది. నా ప్రజలారా, ఆమె తెగులలో పాలిభాగస్తులు కావద్దు. Get out of her. Get out! ఆమెలో బయటికి రండి. బయటికి రా. We just read it in the Word a while ago. కొద్దిసేపు క్రితమే వాక్యములు మనం ఇది చదవలేదా? An angel's a messenger coming down. Notice, the Holy Spirit come out of her, that should be not partakers. ఒక దూత, ఒక వర్తమానికుడు దిగివచ్చుట గమనించడి. పరిశుద్ధాత్మ గమనించడి. ఆమె పాలిభాగస్తు కాకుండా, ఆమె పాలిభాగస్తురాలు కాకుండా ఆమెలో నుండి బయటికి రండి. Now, she's built all these things. ఇవన్నీ ఆమె కట్టినది. She has built great churches. గొప్ప ఆలయాలు ఆమె కట్టినది. She has built college, schools, taken the people and educated them into a better so-called civilization. కళాశాలలు, పాఠశాలలు ఆమె కట్టినది. ప్రజలను తీసుకుని వారిని విద్యావంతులు చేసి మంచి అని పిలువబడే నాగరికత కలిగిన వారినిగా చేసినది. And they've educated them by modern civilization that's brought them into the pit of death by knowledge away from God and His Word. మరణమనే కుంటలోకి జ్ఞానం వలనను దేవునికి ఆయన వాక్యమునకు దూరమవుట వలనను వారిని మరణమనే గుంటలోకి తెచ్చుటకు నవ నాగరికత చేత వారిని విద్యావంతులుగా చేయుదురు. Don't you see the whole scheme? సమస్త పద్ధతినంతా మీరు చూచట్లేదా? Do you see that, church? సంఘమా మీరది చూచట్లేదా? Out on the air, if you see it in your own congregations, out there say amen. The rest of them will know where you're standing. See? బయట దూరవాణిలో ఉన్న మీరు అక్కడ మీ సొంత సభలో మీరది చూచట్లయితే ఆమేన్ అని చెప్పండి. మీరు ఎక్కడ ఉన్నారో మిగతా వారు ఎరుగుతారు. చూశారా? She did it. It's the God of this earth. ఆమె అది చేసినది. అది ఈ భూమికి దేవుడు. And she has built colleges. She's built universities. She's built hospitals. She's built libraries. ఆమె కళాశాలను కట్టినది. ఆమె విశ్వవిద్యాలయాలను కట్టినది. ఆమె ఆసుపత్రులను కట్టినది. ఆమె గ్రంథాలయాలను నిర్మించినది. She's built all these things for temporary help of man, just enough to deceive them to get off of that word. ఇవన్నీ కూడా మానవునికి తాత్కాలిక సహాయం కొరకై ఆమె నిర్మించినది. కేవలము వారిని మోసము చేటు కొరకు, ఆ వాక్యమునకు దూరమవుటకు. And what she led them to? వారిని ఎక్కడికి ఆమె నడిపించుటకు? The whole church world is plunged into death. For God said that He would burn the whore and her children with an everlasting fire. సమస్త సంఘ ప్రపంచమంతా మరణములోకి వెళ్లిపోయినది. ఏలయనగా నిత్యమైన అగ్నితో వేశ్యను, ఆమె పిల్లలను ఆయన దహించునని
దేవుడు చెప్పాడు కాబట్టి. Come out of it, people. Don't you be caught in there. You get away from that thing as quick as you can. దానిలో నుండి ప్రజలారా బయటికి రండి. అక్కడ మీరు పట్టుబడి ఉండవద్దు. దాని నుండి మీరెంత త్వరగా రావాలో అంత త్వరగా బయటికి రండి. Our scientific knowledge, she's been able to do this. Now, notice, without God's Word, ఆమె యొక్క శాస్త్ర సంబంధమైన జ్ఞానము చేత ఆమె ఇది చేయగలిగినది. గమనించుడి, దేవుని వాక్యము లేకుండగానే God never did ordain us to go out and have schools. He never. వెళ్ళి మనము పాఠశాలలో నిర్మించుటకు దేవుడు మనలను ఎన్నడూ ఏర్పరచుకోలేదు. ఆయన ఎన్నడూ అలాగూ చేయలేదు. He never told us to build hospitals. They're good. ఆసుపత్రులు నిర్మాణము చేయమని ఆయన మనకు చెప్పలేదు. అవి మంచివే. He never told us to build libraries. No, sir. He never. గ్రంథాలయాలు నిర్మించమని ఆయన మనకు చెప్పలేదు. లేదండి, ఆయన ఎన్నడూ చెప్పలేదు. He said, preach the gospel. ఆయన చెప్పాడు, సువార్త ప్రకటించుము అని. And the gospel is manifesting, demonstrating the power of the Holy Spirit. సువార్త ప్రత్యక్షపరచబడి పరిశుద్ధాత్మ బలము వలన రుజువు చేయబడును. Paul said the gospel come to us not through word only, but through the manifestation and demonstrations of the Holy Spirit. పౌలు చెప్పినను, సువార్త మన యొద్దకు మాట ద్వారా మాత్రమే కాక పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతతోనూ రుజువుతోనూ వచ్చెను. Paul said, I never come to you with great words of wisdom of some doctor or so forth, but I come to you in power and demonstration of the Holy Spirit, that your faith will not be in the wisdom or knowledge of the man of this world, but in the power of the resurrection of Jesus Christ, because He lives the same yesterday, today, and forever. పౌలు చెప్పాడు, ఫలానా పండిత పట్టా కలిగిన జ్ఞానయుక్తమైన గొప్ప మాటలతో నేను మీ యొద్దకు రాలేదు. అయితే పరిశుద్ధాత్మ కనపరచు రుజువులతో బలముతో వచ్చిన్నాను. తద్వారా ఈ లోక మనుషుల జ్ఞానము లేక తెలివిపై మీ విశ్వాసం ఆధారపడకున్నట్లు, అయితే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిపై మీ విశ్వాసం ఆధారపడినట్లు. ఎందుకనగా ఆయన జీవిస్తున్నాడు, నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటి రీతిగా ఉన్నాడు. God help us to believe the same thing, and God vindicate the same thing as He has been doing. అలాంటిది మనము నమ్మటానికి దేవుడు మనకు సహాయము చేయను కాక, ఆయన చేయుచున్నది దేవుడు దానిని రుజువు చేయను కాక. He keeps you from seeing the true revelation and faith of God's Word being revealed and vindicated today by schools, libraries, literature, hospitals, and so forth. అతడి యొక్క పాఠశాల వలన, గ్రంథాలయాల వలన, భాషా ప్రకటనల వలన, ఆసుపత్రుల వలన, తదితరమైన వాటి వలన ఈ రోజు ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడిన దాన్ని బట్టి దేవుని వాక్యం యొక్క నిజమైన విశ్వాస ప్రత్యక్షతలను చూడకుండా అతడు నేను చేయను. చూశారా, దానికి దూరంగా నిన్ను ఉంచును. He is now interpreting as he did to Pharaoh, trying to keep you from seeing the meaning of the vindicated word of his promised age in the evening light, vindicated and proved. ఫరోకు అతడు చేసినట్లుగా అతడు నీకు అర్థం చెప్తూ సాయంకాల వెలుతురులో బయలుపరచబడి రుజువు చేయబడి ఆయన వాగ్దాన కాలం యొక్క వాక్య రుజువు యొక్క అర్థాన్ని చూడకుండా నేను నిలుపును. He's trying by his knowledge in schools and better educated people and ethics and so forth to keep you away from seeing that. తన యొక్క తెలివి వలన, పాఠశాలల వలన, ఉన్నతమైన విద్యావంతులైన వారి వలన, నైతిక శాస్త్రము మొదలగు వాటి వలన అది చూడకుండా నిన్ను నిలుపు చేయును. Anything so that you won't look at that and see that Jesus Christ. ఏదైనాను దానివైపు నీవు చూడకుండా యేసుక్రీస్తుని చూడనట్లుగా నిన్ను నిలుపు చేయును. How you know it's Jesus Christ? అది యేసుక్రీస్తుని నీవెట్లు ఎరగగలవు? He is the Word, and He's the Word of this age, and this age said that this would take place in this age, and here it is happening. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనే ఈ కాలం యొక్క వాక్యము. ఈ కాలములో ఇది జరుగునని చెప్పబడినది. ఇక్కడ అది జరుగుతుంది. చూశారా? He's trying his best to keep you from sin. అది చూడకుండా నిన్ను అతడు ఎంతో బలముగా ప్రయత్నం చేయును. He'll tack any dirty name onto it he can.
See? అతడు పెట్టగలది ఎంతటి చెడ్డ పేరైనా దానికి గుచ్చగలడు. చూశారా? He'll call it holy rollers and everything else. అతడు దాన్ని పరిశుద్ధ గుండ్రాళ్ళు ఇంకా మొదలైన వాటితో పిలుచును. He called Jesus Beelzebub, and they call the master of the house Beelzebub. How much more they call the disciples? అతడు యేసును బయల్జెబూబు అని పిలిచాడు. ఇంటి యజమానునే బయల్జెబూబు అని పిలిచినప్పుడు శిష్యులను ఇంకా ఏమని వారు పిలుస్తారు? అవునా? Trying to keep you from seeing the real meaning of the word. గమనించారా? వాక్యం యొక్క నిజమైన అర్థము చూడకుండా నిన్ను ఉంచుటకు ప్రయత్నము చేయుట. See, he's interpreting it, saying it means this. చూశారా? దానికతడు అర్థం చెప్తున్నాడు. అది ఈ అర్థం అని చెప్తున్నాడు. God said, I promised in the last days I'd send you Malachi 4. దేవుడు చెప్పాడు మలాకి 4, నేను పంపెదనని కడవరి దినాలలో నేను వాగ్దానం చేశాను. You don't have to be interpreted, he did it. అది అనువాదం చేయబడిన అవసరం లేదు, ఆయన అది చేశాడు. He said, and as it was in the days of Lot, the world will be in a Sodom condition. In that time, I will reveal the Son of Man by exactly. ఆయన చెప్పాడు, లోతు దినాలలో ఉన్న రీతిగా లోకము సుధమ స్థితిలో ఉండను. ఆ సమయమందు దాని ద్వారా మనుష్య కుమారుని నేను బయలుపరచదును. ఖచ్చితంగా. We got all kinds of impersonations and everything else of it, but we got the real one too. దాని యొక్క అన్ని విధాలైన అనుకరణలు మనకున్నవి. అయితే మనకు నిజమైనది ఒకటి కూడా ఉన్నది. అవునా? He said he would do it. అది చేయనని ఆయనే చెప్పాడు. He said the Antichrist would raise up and almost deceive the elected if it was possible. అంత్యక్రీస్తు లేచి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసము చేయనని ఆయనే చెప్పాడు. But said, let him alone, let him go ahead. Their fall will be found out. అయితే ఇలా చెప్పబడినది, వారిని అలాగే ఉండనిమ్ము, వారిని అలాగే సాగిపోనిమ్ము, వారి యొక్క బుద్ధిహీనత తెలియబడుతుంది. Why? The word test proves it. ఎందుకు? వాక్య పరీక్ష దాన్ని రుజువు చేస్తుంది. అవును. When it comes to that word, this way, that, oh, I don't believe in serpents, I don't believe in this, that, there. It's never been revealed. Never. ఆ వాక్యం వద్దకు అది వచ్చినప్పుడు అక్కడ వెనుక ఈ విధంగా ఉన్నది, ఆ విధంగా ఉన్నది. ఓహో, నేను సర్పం యొక్క సంతానాన్ని నమ్మను, ఏది అది మరొకటి నేను నమ్మను, అది బయలుపరచబడలేదు. చూశారా? లేదు, ఎన్నడూ లేదు. Oh, brother, just look for it. We're going to have to close because it's 12 o'clock. ఓ సహోదరుడా, ఎక్కడో చూడు, మనము ముగింపు చేయవలసి ఉన్నది, ఎందుకనగా ఇది 12 గంటలు. Notice, trying to keep you from seeing the meaning of the word of this age of evening light being interpreted. గమనించు, ఈ యుగం యొక్క వాక్య అర్థమును సాయంకాలపు వెలుతురు అనువాదమును చూడకుండా నిలుపు చేయుట. It is, what does it mean? It's the time of Exodus is at hand. God's coming for her as sure as the world. దాని అర్థం ఏమైండెను? ఇది నిర్గమము యొక్క కాలము ఆసన్నమైనది. ప్రపంచమంతటా నిజమో ఆమె కొరకు దేవుడు రానయ్యున్నాడు. అది నిజం. చూశారా? I want to ask you a question. Well, it is 12 o'clock now, 5 minutes after, and we'll go on tonight. నేను ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడగగోరుతున్నాను. ఇప్పుడు 12 గంటల 5 నిమిషాల తర్వాత ఈ రాత్రి ముందుకు వెళ్దాం. You see the God of this age? ఈ యుగం యొక్క దేవుణ్ణి మీరు చూస్తున్నారా? You believe it? See how it is? A church, intellectual, science. మీరు ఇది నమ్ముతున్నారా? చూశారా అది ఎలా ఉన్నదో? ఒక సంఘము, జ్ఞానయుక్తమైన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన సంఘము. The whole world belongs to it. See, the denominations. ప్రపంచమంతా దానికి సంబంధించినది. చూశారా? సంఘ శాఖలు. So you say, I'm a Christian. What denomination you belong to? నేను క్రైస్తవుడును అని నీవు చెప్తావు. ఏ సంఘ శాఖకు నీవు సంబంధించిన ఉన్నావు? Well, if I belong to a denomination, I don't believe I'd be a Christian. నేను సంఘ శాఖకు సంబంధించుంటే నేను క్రైస్తవునని నేను నమ్మను. That's a big word, but that's right. అది పెద్ద మాటే, అయితే అది నిజం. I just got through saying that knowledge and science and Christianity has no fellowship at all. నేను ఇప్పుడే చెప్తున్నాను, విజ్ఞాన శాస్త్రము, తెలివి మరియు క్రైస్తవునకు ఇలాంటి సహవాసము లేదు. One's of the devil and the other's of God. ఒకటి దయ్యము, మరొకటి దేవుడు. దేవునికి సంబంధితము. Anything that denies God's word, keep away from it. No, sir. దేవుని వాక్యాన్ని తృణీకరించిన ఏదైనాను దానికి దూరం చేయి. చూశారా? లేదండి. The Bible calls this last days for Christians to come out of that prostitute.
that tree of good and evil. ఏ కడవరి దినాలలో ఆ వేశ్యల నుండి బయటికి రమ్మని బైబిల్ గ్రంథము పిలుస్తుంది. అది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము. Sure she has good. నిజం, ఆమె మంచిదే. Can anybody speak evil of a hospital? No, sir. ఎవరైనా ఆసుపత్రిని చెడదని పిలవగలరా? లేదండి. Library? No, sir. గ్రంథాలయము? లేదండి. Education? No, sir. విద్య? లేదండి. But see, they're giving them that without the word. అయితే చూడు, వాక్యము లేకుండా వారికి వారు ఇచ్చుతున్నారు. See how deceiving it is? చూసారా ఎంతగా అది మోసం చేస్తుందో? Give them a church to go to, a worship, a God sitting upon the throne. The Bible foretold it. వెళ్ళుటకు ఒక ఆలయాన్ని వారికి చూపుతున్నది. ఆరాధించుటకు ఒక ఆరాధన. సింహాసనపై కూర్చున్న ఒక దేవుడు. బైబిల్ ముందుగా అది తెలియచేసినది. Now you belong to one of those bodies. ఇప్పుడు ఆ శరీరములో ఒకదానికి నీవు సంబంధించున్నావు. There's only two of them in the earth now. Always has been and will be till Jesus comes and one of them will be destroyed. వాటిలో రెండు ఇప్పుడు భూమి మీద ఉన్నవి, ఎప్పుడూ ఉంటవి. యేసు వచ్చే వరకు ఉంటవి. అందులో ఒకటి నాశనము చేయబడును. Now you belong to one of the bodies. ఒక్క శరీరాలకు నీవు ఇప్పుడు చెంది ఉన్నావు. One of them you join, the other you're born in it. అందులో ఒకటి నీవు చెంది ఉన్నావు, రెండవది అందులో నీవు జన్మించి ఉన్నావు. చూసారా? One of them you're part of because you're born into it. You have to be a part of it. అందులో ఒకటి నీవు భాగమై ఉన్నావు, ఎందుకనగా నీవు అందులో జన్మించావు. దానిలో నీవు భాగమై ఉండవలసి ఉన్నది. Could I deny I got an arm? No more than I can deny any word of God. నేను ఒక ముంజేయి కలిగి ఉన్నానని నేను తృణీకరించగలనా? దేవుని యొక్క వాక్యమును దేనిని నేను ఆ విధముగా తృణీకరించను. I'm part of God. I'm part of William Branham. Parts, and every part is a part of me. నేను దేవుని యొక్క భాగమైనట్లయితే తృణీకరించను. విలియం బ్రెన్హామ్ యొక్క భాగమును నేను భాగాలుగా ఉన్నాను. ప్రతి ఒక్క భాగము నా యొక్క భాగమే. And every word of God has to fit my spirit, has to fit my soul, has to fit my living, it has to fit my ideas. దేవుని యొక్క ప్రతి మాట నా ఆత్మకు సరిపోవలసి ఉన్నది, నా ప్రాణమునకు సరిపోవలసి ఉన్నది, నా జీవితమునకు సరిపోవలసి ఉన్నది, నా యొక్క భావాలకు అది సరిపోవలసి ఉన్నది. If my ideas is contrary to that, then God's Spirit don't dwell in me. That's right. నా యొక్క భావాలు దానికి వ్యతిరేకమైతే అలాగైతే దేవుని యొక్క ఆత్మ నాలో నివాసం ఉండదు. అవునది నిజం. Can't deny one word of it. దానిలోని ఏ వాక్యాన్ని నేను తృణీకరించలేను. You belong to one of the bodies. నీవు ఒక శరీరానికి సంబంధించున్నావు. Got to be. It's just got to be. అలా ఉండవలసి ఉన్నది. అది తప్పకుండా ఉండవలసి ఉన్నది. It's either the body of God, which is by the word, or the body of Satan by the church. అది దేవుని యొక్క శరీరమైన ఉండవలసి ఉన్నది, అది దేవుని వాక్యం వల్ల అవుతున్నది, లేక సాతాను యొక్క శరీరమైన ఉండవలసి ఉన్నది సంఘం వలన. And the whole world I have to belong to some church. It worships some God. ప్రపంచమంతా ఒక సంఘానికి చెంది ఉండవలసి ఉన్నది. అది ఒక దేవుని ఆరాధించును. You've got to worship either a God of knowledge. You rely upon what you hear by knowledge. You rely upon this, that, or the other. నీవు తెలివి తేటలు అను దేవునైనా ఆరాధించవలసి ఉన్నది. తెలివి తేటల వలన నీవు ఏమి విందువో నీవు దానిపై ఆధారపడతావు. నీవు దీని మీద దాని మీద లేక మరొక దాని మీద ఆధారపడతావు. Or you rely upon God's word by faith, watching for Him to vindicate it and make it true. లేదా విశ్వాసము ద్వారా దేవుని వాక్యం మీద ఆధారపడతావు. అది రుజువు చేయుటకు, అది నిజమని తెలియచేయుటకు ఆయనకై నీవు కనిపెడతావు. The real church of God is watching for the coming of that glad millennium day when our blessed Lord shall come and catch His waiting bride away. నిజమైన దేవుని సంఘము ఆనందకరమైన ఆ 1000 పాలన రోజుకై ఎదురుచూస్తున్నది. శుభప్రదుడైన మన ప్రభు వచ్చి ఎదురుచూస్తున్న ఆయన పెళ్లి కుమార్తెను కలుసుకొనును. Oh, my heart is filled with rapture as I labor, watch, and pray, for our Lord is coming back to earth again. ఓహో, నా ప్రయాసలో, ఎదురు తెనులలో, నా ప్రార్థనలో నా హృదయము ఆనంద పరివర్షాలతో నిండిపోయినది. ఎందుకనగా మన ప్రభు తిరిగి భూపైకి వచ్చుచున్నాడు. Oh, our Lord is coming back to earth again. Satan will be bound 1,000 years. We'll have no tempter then, after Jesus shall come back to earth again. ఓహో, మన ప్రభు తిరిగి భూమిపైకి వచ్చుచున్నాడు. సాతానుడు 1000 ఏండ్లు బంధించబడతాడు. అప్పుడు శోధకుడు మనకుండడు.
తిరిగి యేసు భూమిపైకి వచ్చిన తర్వాత, Oh, people of this United States, where this message is going now, flee as hard as you can from this knowledge scientific age that we're living in. ఓ ఈ సంయుక్త రాష్ట్ర ప్రజలారా, ఈ వర్తమానం ఎక్కడికి వెళుతున్నది? మనము జీవించుతున్న తెలివి తెగలతో కూడిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన యుగము నుండి పారిపోండి. Flee to the Word of God. దేవుని వాక్యములోకి పారిపోండి. No one that knows it. No one can prove it. God does His own proving. నీకు నాకు మరెవరికి అది తెలియదు. ఎవరు అది రుజువు చేయలేరు. దేవుడే తన స్వంత రుజువు తానే చేయగలడు. No one has the right to interpret it. Me, no other man has the right. God does His own interpreting. దాన్ని అనువదించుటకు ఎవరికి హక్కు లేదు. నాకు, ఏ మనిషినికి హక్కు లేదు. దేవుడు తన సొంత అనువాదమును తానే చేయును. He made the promise. He said He would do this in the last days. ఆయన వాగ్దానం చేశాడు. కడవరి దినాల్లో ఆయన దీనిని చేయునని ఆయనే వాగ్దానం చేశాడు. And in the last days, the God of this evil age would blind the eyes of the people with His intellectual knowledge on a mixed tree of good and evil. He'll give it to the people. కడవరి దినాలలో ఈ చెడ్డ యుగం యొక్క దేవుడు తన యొక్క తెలివి తెరల జ్ఞానము చేత, మంచి చెడల మిశ్రమ చెట్టు చేత ఇంకా ప్రజలకు అది ఇచ్చుచున్నాడు. ప్రజలకు అంధత్వము కలుగు చేయును. Here comes that thing heading up, that denomination from way back in the Dark Ages and before the Dark Ages, all heading up in a Superman, Satan, who said, I will exalt myself above the sons of God. And they'll listen to me. ఇక్కడికే వచ్చినది. అది శిరస్సు స్థానానికి వచ్చుచున్నది. వెనుకటి చీకటి యుగములోనున్న సంఘశాఖ, చీకటి యుగమునకు ముందున్న సంఘశాఖ అంతా కూడా అతీతమైన మనుషుడిగా సాతానుడు శిరస్సు స్థానానికి వచ్చుచున్నాడు. అప్పుడు ఎవరైతే చెప్పాడో, దేవుని కుమారులకు పైగా నన్ను నేను హెచ్చించుకొందును, వారు నా మాట వింటారు అని చెప్పెనో, and he as God will set in the temple of God, and the sons of God will fall for it. దేవుని ఆలయములో దేవుని వలె అతడు కూర్చుండును, దేవుని కుమారులు దానికై పడిపోతారు. Why, the son of God say, well, my wife, she's a good one. Go ahead. ఎందుకు? దేవుని కుమారుడు చెప్తాడు, సరే నా భార్య అది కాదు, ఆమె మంచిది, ముందుకు సాగు. See, you say, well, he said sons of God. Yes, sir. చూశారా, సరే దేవుని కుమారులు అని ఆయన చెప్పాడే అని అంటావు. అవునండి. Man, whoever he is, was made in the image of God for the glory of God. పురుషుడా, అతడు ఎవరైనప్పటికీ అతడు దేవుని మహిమ నిమిత్తమై దేవుని స్వరూపమందు చేయబడ్డాడు. And a woman is a byproduct for man, not of God. Right? స్త్రీ పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి అయ్యున్నది, దేవుని యొక్క ప్రత్యుత్పత్తి కాదు. అవును. When the sons of God saw the daughters of man were fair, they took unto them women. దేవుని కుమారులు నరుల కుమార్తెలలో చక్కని వారిని చూచి వారు ఆ స్త్రీలను స్వీకరించారు. And as it was in the days of Noah, so shall it be in the coming of the Son of Man. నోహు దినములో ఉన్న రీతిగా మనిషి కుమారుని రాకరియందును ఉండును. Now look, if you want to know what stage the church is, watch what stage the women is. ఇప్పుడు చూడు, సంఘము ఏ స్థానమందు ఉన్నది నీవు తెలుసుకోవాలంటే స్త్రీ ఏ స్థితి యందు ఉన్నదో కనిపెట్టు. చూశారా? Because she is the church. Watch what she's doing. See? ఎందుకనగా ఆమె సంఘము. ఆమె ఏమి చేయుచున్నదో గమనించు. చూశారా? And in this evil prostitute age, look, there wasn't a meaner, wickeder, lower prostituting city in the world than Nazareth. And out of there, God chose a virgin. ఈ యొక్క చెడ్డ వ్యభిచార దినమందు, ఈ యొక్క చెడ్డ వ్యభిచార యుగమందు చూడు, లోకములో బహుహీనమైన, బహు చెడ్డదైన, బహు హద స్థితి అందున్న వ్యభిచార పట్టణమగు నజరేతు కంటే ఇంకొకటి లేదు. అక్కడి నుండి దేవుడు కన్యను ఎన్నుకున్నాడు. Could any good thing come out of Nazareth? నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా? And out of this evil age,
For the God of this age has blinded the eyes of the people with their dogmas and denominations. ఈ చెడ్డ యుగములో నుండి వారి మూఢ సిద్ధాంతాల వలన, సంఘ శాఖల వలన ప్రజలను ఎక్కడైతే గుడ్డివారినిగా చేసిన ఈ యుగ సంబంధమైన దేవుడు నాడు అక్కడి నుండి Out of that very age, God's choosing a people for His name. అదే యుగములో నుండి దేవుడు ఆయన నామములకై ఒక ప్రజలను ఎన్నుకున్నాడు. Though here neglected and despised, one day the Lord will bring His chosen ones within the gate, and that's worth everything. ఇక్కడ నిరాకరించబడి తృణీకరించబడి ఉన్నను, ఒక దినమున ఆయన ఏర్పరచుకున్న వారిని గుమ్మము లోపలకు ప్రభు తీసుకుని వచ్చును. అది అన్నిటికంటే అమూల్యమైనది. Then we'll sing and shout and dance about. The Lamb will dry our tears. We'll have one glad homecoming week, the first 10,000 years. That's right. తరువాత మనము గీతము పాడెదము, కేకలు వేయదము, నాట్యమాడెదము. గొర్రె పిల్ల మన కన్నీటిని తుడుపుపెట్టును. ఆనందకరమైన ఇంటికి తిరిగి వచ్చు వారం మనకుండును. మొదట 1000 సంవత్సరములు అవి. అవునది నిజం. A wondrous people for His name, and they are called His bride. Is that right? ఆయన నామం పెట్టబడిన ఆశ్చర్యకరమైన ప్రజలు వారు. వారు ఆయన పెళ్లి కుమార్తెగా పిలువబడదరు. అవునది నిజమేనా? Though neglected and despised, one day the Lord will bring those chosen ones within the gate in the Exodus. And that's worth everything to me. నిరాకరించబడిన తృణీకరించబడిన ఒక దినాన ఆ ఏర్పరచుకున్న వారిని గుమ్మము లోపలకు ప్రభు తీసుకుని వచ్చును. అది నాకన్నిటికంటే అమూల్యమైనది. I'm good to be an old man. And my days begin to fade out, my eyesight begins to get dim, and my little flame of life begins to burn low. నేను వృద్ధునైపోతున్నాను. నా దినములు వాడిపోతున్నవి. నా యొక్క కంటి చూపు తగ్గిపోతున్నది. నా జీవిత చిన్న కాంతి మంటను తగ్గుతున్నది. I don't fear the darkness. నేను చీకటికి భయపడను. I want to say this to Paul. I know Him in the power of His resurrection. పౌలుతో కలిసి నేను చెప్పాలనుకుంటున్నాను, ఆయన పునరుద్ధాన శక్తిలో నేను ఆయన ఎరుగుదును. No matter where they bury me, if I drown in the sea or burn in a furnace or eat up by lions, He'll call my name and I'll speak. Amen. Let us pray. వారు నన్నెక్కడ పాతిపెట్టినా ఏమీ లేదు. నేను సముద్రంలో మునిగిపోయినా, లేక అగ్నిగుండములో కాలినా, లేక సింహము తినివేసినా ఆయన నా పేరు పిలుచును. నేను పలికెదను. ఆమేన్. ప్రార్థించుకుందాము. If there be in here or out on the wires of this message across the nation, in your little churches and groups and halls and wherever you're seated, ఇక్కడ ఉన్నప్పటికీ లేక దేశమునకు ఆవల తీగలపై ఈ వర్తమానం ఉంచుకున్నవారు మీ చిన్న సంఘాలలో, సభలలో, గుంపుల్లో మీరెక్కడ కూర్చున్నాను, if there's one, oh, let me persuade you, let me beg you, as a minister of the gospel. ఒక్కరున్నట్లయితే నేను మిమ్మల్ని బతిమలాడుతున్నాను. ఒక సువార్త పరిచారకుడిగా మేము విన్నవించుకుంటున్నాను. Let me beg you, in the name of Jesus Christ, flee the wrath of this wicked age. Don't serve the God of this evil age. యేసుక్రీస్తు నామమున మిమ్ము నేను బతిమాలుకొనుచున్నాను. ఈ చెడ్డ యుగం యొక్క ఉగ్రత నుండి పారిపోండి. ఈ చెడ్డ యుగం యొక్క దేవుణ్ణి సేవించవద్దు. Oh, I know you say it's good to find exactly a mixed tree. అది మంచిదే అని నీవు చెప్పినది నాకు తెలుసు. వారు మంచివారే, ఖచ్చితం. ఒక మిశ్రితమైన చెట్టు. You can't mix knowledge with God's word. It's a word that's to be believed by faith, not knowledge. దేవుని వాక్యముతో నీవు తెలివిని మిశ్రితం చేయలేవు. అవి విశ్వాసం వలన నమ్మవలసి ఉన్నది. వాక్యం అది, తెలివి ద్వారా కాదు. You don't understand it, you accept it, you say it's right, and then you live by it. నీవది అర్థం చేసుకోలేవు. అది నీవు అంగీకరించు. అది సరైనది అని నీవు చెప్తావు. అలాగైతే దాని ద్వారా నీవు జీవించు. That's all He asks you to do. అది చేయమని మాత్రమే ఆయన అడుగుతున్నాడు. If there's any present here in our group
We can't make the altar call to bring you up here because there's not no room. మన మధ్య ఎవరైనా ప్రస్తుతం ఉన్నట్లయితే మిమ్మల్ని ఇక్కడికి తెచ్చిన కొరకై మేము వేదిక పిలుపు ఇవ్వలేము, ఎందుకంటే స్థలము లేదు. Right over the air, over the telephone line, if there's any out there that doesn't know him. లేదా దూరంగా దూరవాణిలో ఉన్నవారు, టెలిఫోన్ తీగలతో ఉన్నవారు, ఆయన్ను ఎరుగని వారు అక్కడ ఎవరైనా ఉన్నట్లయితే, oh, women, I've scolded you this morning. Not me. I've only quoted the word. ఓ స్త్రీలారా, ఈ ఉదయం నేను మిమ్మల్ని గద్దించాను, నేను కాదు, నేను కేవలము వాక్యమును నిర్వచించాను అంతే. Short hair, wearing them low clothes, dressing yourself real sexy looking. Don't you realize that the spirit that పొట్టి తల వెంట్రుకలు, ఆ చిన్న పొట్టి బట్టలు కట్టుకునుట, లైంగిక ఆకారముతో అగుపించినట్లు మీకు మీరు బట్టలు కట్టుకునుట, ఆ ఆత్మ ఏంటో మీరు గ్రహించట్లేదా? You may be clean, sister dear, when it comes to your body. But in your soul, don't you see what's got a hold of you? ప్రేమిని సహోదరి, నీవు పవిత్రంగా ఉండవచ్చును నీ శరీర విషయము వచ్చినప్పటికీ, అయితే నీ ఆత్మలో నిన్నేది పట్టుకున్నదో నీవు చూచట్లేదా? Would God make his daughter look sexy to deceive his own son, to lust after her, to make them both be answered for adultery? తన సొంత కుమారుని మోసము చేయుటకు దేవుడు ఆయన కుమార్తెను లైంగిక రూపంతో ఉన్నట్లు చేస్తాడా? ఆమెను కోరుకున్నటకు వ్యభిచారం నిమిత్తమై వారిరువురు లెక్క చెప్పుటకు అలాగూ ఆయన చేయినా? Would he do it, sister? Ask yourself that question. సహోదరి, ఆయన చేస్తాడా? నీకు నీవు ఆ ప్రశ్న వేసుకో. No, not but 10 million miles. Don't lay that on to God. కాదు, 10 మిలియన్ల మైళ్ళ ద్వారా కాదు, అది దేవుని పైన వేయవద్దు. Brother, has God give you a spirit of this world till you can't see it? That's wrong. సహోదరుడా, అది తప్పని నీవు చూడలేనంతగా ఈ లోక ఆత్మను దేవుడు నీకు ఇచ్చిండేనా? Has he blinded your eyes to the ethics of the church, the denomination, the creed, and so forth, that you can't see that God is vindicating his word and making it so? సంఘం యొక్క సంఘ శాఖ యొక్క దాని యొక్క 3 సిద్ధాంతములు మొదలైన నైతిక శాస్త్రముల వలన అతను నీ కనులు మూసివేశాడా? దేవుడు ఆయన వాక్యం రుజువుపరుచు అలాగని అది జరుగుతుండగా అది నీవు చూడనట్లుగా అతడు చేసినాడా? Has your job, has your boss, has your wife, has your children, has your church or anything separated you from the Word of God, which is the only source of life? జీవునకు ఏకైక ఆధారమైన దేవుని వాక్యాన్ని నుండి నీ ఉద్యోగం నిన్ను వేరు చేసినదా? నీ యజమానుడు, నీ భార్య, నీ బిడ్డలు, నీ సంఘము, లేక మరి ఏదైనా నిన్ను వేరు చేసినదా? Flee it, my brother. నా సహోదరుడా, దాని నుండి పారిపో. I love you with godly love. దేవుని ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I don't respect any of my brothers above you. Not at all. If I did, I'd show respect to persons. నీకంటే నేను ఎక్కువగా ఏ ఒక్క నా సహోదరులను నేను గౌరవించను. అసలు కాదు. నేను ఇది చేశానా? నేను పక్షపాతిగా కనబడతాను. I don't say these things to make you angry. I say these things because they're in the Word of God. నీకు కోపము రావాలని ఈ విషయాలు నేను చెప్పడం లేదు. నేనివి నీకు చూపుచున్నాను, చెప్తున్నాను, ఎందుకనగా అవి వాక్యములో ఉన్నవి కనుక. And as a servant of God, and the love of God in my heart, I tell you those things so you'll see and understand. దేవుని యొక్క సేవకునిగా దేవుని ప్రేమ నా హృదయములో ఉన్నది. ఆ విషయాలు నేను నీకు చెప్తున్నాను, తద్వారా నీవు చూచి గ్రహించినట్లుగా. Maybe you wouldn't know if I didn't tell you. నేను నీకు చెప్పకపోతే ఒకవేళ నీవు తెలుసుకోలేవేమో. Will you flee it today? దాని నుండి ఈ దినమున నీవు పారిపోతావా? Now, with everywhere across the land, let's bow our heads. ఇప్పుడు దేశం అవతల ప్రతి చోట మనం తలవంచుకుందాము. Dear God, laying before me is handkerchiefs. People are sick. I'm laying my hands upon them, that you'll heal them. ప్రియమైన దేవా, చేతి రుమాళ్ళు ముందు పెట్టబడి ఉన్నవి. ప్రజలు వ్యాధితో ఉన్నారు. వారిని నీవు స్వస్థపరచులాగున నేను వాటిపైన నా చేతులు పెట్టుతున్నాను. Now trust, Lord, tonight
that there will be a great service, that the power of God will be here, great signs and wonders. ప్రభువా, ఈ రాత్రిలో ఒక ఘనమైన కూడిక ఉంటుందని, దేవుని యొక్క శక్తి ఇక్కడ ఉండి గొప్ప అద్భుతాలు సూచిక్రియలు ఉండునని నేను నమ్ముతున్నాను. That we heard the results from these last couple meetings. How tremendous. See what happened. గత 2 కూడికల నుండి వచ్చిన ఫలితాన్ని మేము విన్నప్పుడు ఏం జరిగిందో అది అద్భుతం. I pray, dear God, that you'll give us a double portion tonight. ప్రియమైన దేవా, ఈ రాత్రి 2 దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. I pray it with a sincere heart, Lord, because it's my love for you and your word and for these people. ప్రభువా, విధేయత హృదయముతో అది నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా అది నీ కొరకు, నీ వాక్యము కొరకు, ఈ ప్రజల కొరకైనా నా ప్రేమయే ఉన్నది. Grant it, dear God. ప్రియమైన దేవా, అది అనుగ్రహించము. If out across the land or even here now, that there's some that's sick and afflicted and has to be gone for tonight, won't be here, or be out there in the churches or places where they're met, I pray you heal them. అక్కడ దేశము ఆవల లేక ఇప్పుడు ఇక్కడ కూడా కొందరు వ్యాధి బాధలతో ఉన్నవారు ఉన్నారు. ఈ రాత్రికి వెళ్తారు, ఇక్కడ ఉండరు, లేక వారు ఎక్కడ కలుసుకుంటారో అటు స్థలాల్లో లేక ఆలయాల్లో వారు ఉంటారు. వారిని స్వస్థపరచమని నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. Now, Lord, but for the greatest of all healing. ఇప్పుడే ప్రభువా, అయితే అన్ని స్వస్థతల కంటే ఘనమైన దాని కొరకు, if you heal their physical body from cancer, TB, pneumonia, something, they'll get sick again, no doubt, if they live very long, for their body's still under sin, the curse. వారి యొక్క భౌతిక శరీరాన్ని క్యాన్సర్ నుండి, టీబీ నుండి, విష జ్వరం నుండి, ఇంకో దాని నుండి నీవు స్వస్థపరిచినట్లయితే మరలా వారు జబ్బుపడతారు. అది అనుమానం ఏమీ లేదు. వారు ఎక్కువ కాలం బ్రతికినట్లయితే వారి యొక్క శరీరము పాపము, శాపము క్రింద ఉంటుంది. But let them get the real divine healing, the healing of the soul, which makes a new creature, passes from death unto life. అయితే వారు నిజమైన దైవిక స్వస్థత వారిని నూతన సృష్టిగా చేయు ఆత్మ స్వస్థత పొందుకొందురు కాక, అది మరణం నుండి జీవములోకి దాటున్నది. And then waiting in this old tabernacle for the redemption of the body after the soul has been redeemed. తర్వాత ప్రాణం విమోచించబడిన తర్వాత శరీరం యొక్క విమోచనకై ఈ పాత గుడారములో ఎదురు చూచెదరు. Grant it, Lord. ప్రభువా, అనుగ్రహము చూపుము. May they flee them denominations and creeds. వారు సంఘ శాఖల నుండి, మూఢ సిద్ధాంతాల నుండి పారిపోవుదురు కాక. God, way out there in them creeds and denominations, I met some of the finest brothers. దేవా, వారి సంఘ శాఖలలో, మూఢ భావాలలో అక్కడ మార్గము తెరువుము. కొందరు మంచి సహోదరులు నేనక్కడ చూశాను. And God, how can I say it if they'll see and let them see the word? దేవా, వారు చూస్తారని నేను ఎలా చెప్పగలను? వారు వాక్యమును చూసుదురు కాక. It bothers me. అది నన్ను భయభీతునిగా చేస్తున్నది. But I know again that you said, no man can come, no matter how good, how meek, how gentle, unless my Father has called him. అయితే ఇంకా నీవు ఎలాగూ చెప్పితివి, ఎవరునూ నా యొద్దకు రారు అని. ఎంత మంచివారైనా, ఎంత సాత్వికుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా నా తండ్రి అతనిని పిలిస్తేనే గాని రాడు అని నీవే చెప్పింటివి. And all my Father has given me, they will come. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చెదరు. And Lord, I feel my solely responsibility for telling the truth. ప్రభువా, సత్యమును నేను చెప్పుటకు నేను ఎంతో బాధ్యుడని నేను భావిస్తున్నాను. And not, as Paul said, handle the Word of God with deceit, with denominational dogma mixed into it as a tree of mixture of good and knowledge, good and evil. But with an open heart and the Holy Spirit. పౌలు చెప్పినట్లుగా కాక దేవుని వాక్యము వంచనగా బోధించుట, సంఘ శాఖల మూఢభక్తి దానితో కలిపి మంచి తెలివి, మంచి చెడలు మిశ్రితమైన చెట్టు వలె కాక, అయితే పరిశుద్ధాత్మతో తెరవబడిన హృదయముతో save everyone. దేవా, అది అనుగ్రహము చూపుము, ప్రతి ఒక్కరిని రక్షింపుము. Now with our heads bowed and our eyes closed, and not to me,
ఇప్పుడు మనము తల్ల వంచి కన్నులు మూసుకుని నా కొరకు కాదు. I can't say it this way. It makes me no difference whether you do or not. It does make me a difference. I love you. ఈ విధముగా నేను ఇది చెప్పలేను. మీరు చేసినా చేయకపోయినా అది నాకు వ్యత్యాసం ఏమీ చేయదు అని. అది నాకు వ్యత్యాసాన్నిస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. And I hope you don't think because I have to speak harsh. As Paul said, I like to be present with you and I change my attitude. నేను కఠినంగా మాట్లాడానని మీరేమనుకోరని నేను తలస్తున్నాను. పౌలు చెప్పినట్లుగా నేను మీతో ఉండాలనుకుంటున్నాను. నా వైఖరి నేను మార్చుకుంటాను. It wasn't because he didn't like them. He loved them. అది అతడు వారిని ఇష్టపడలేదని కాదు, కానీ అతడు వారిని ప్రేమించాడు. Not as Jesus had to rebuke them and then die for them. See? Father, forgive them. They don't even know what they're doing. యేసు వారిని గద్దించిన రీతిగా తరువాత వారి కొరకై చనిపోయాడు. చూశారా? తండ్రి, వారిని క్షమించుము, వారేమి చేయుచున్నారో వారు ఎరుగురు కనుక. To think a human being that wants to be right and trying to be right and to see that devil, that's the one I'm against. It's blind the eyes of these people. ఆలోచించి సరిగా ఉండాలనుకునే మానవుడు సరిగా ఉండేటి కొరకై ప్రయత్నం చేస్తూ ఆ దయ్యాన్ని చూచుట, దయ్యాన్నే నేను వ్యతిరేకిస్తున్నాను. అది ఈ ప్రజల నేత్రాలకు గుడ్డితనము కలుగు చేసినది. This nation should be burning with the glory of God to see what's took place in her in this last day. ఈ కడవరి దినాన ఈ దేశంలో ఏమి జరిగినదో చూచుట కొరకై ఈ దేశము దేవుని మహిమతో నిండిపోవలసి ఉన్నది. Why these revivals hit the old countries? ఎందుకని పురాతన దేశాలను ఈ ఉద్యమం తాకుట్లేదు? This is the west coast over here. Furthest west you can go. ఇక్కడ ఇది పడమర దిశ. నీవు వెళ్ళు లోతైన పశ్చిమమునకే నీ వెళ్తావు. Now the sin barrier has thundered down beneath the earth and she's sinking. పాపపు అడ్డుగడియలు వాటి ఉరుములు భూమిలోకలకు చుట్టుకొని పోయినవి. ఆమె మునిగిపోతుంది. Places in Los Angeles and Hollywood sinking so many inches per hour. No way to stop it. స్థలాలు లాస్ ఏంజల్స్, హాలీవుడ్ గంటకు అనేక అడుగులు లోతుకుపోయినది. అది నిలుపు చేతికి మార్గం లేదు. Yeah, we're here. Most any time we'll hear the summons. మనం అక్కడే ఉన్నాము. ఏ సమయంలోనైనా న్యాయ సభ స్థలపు పిలుపు వింటాము. If you know that don't nobody look. మీరది ఎరిగినట్లయితే ఎవరు చూచేట్లుగా లేదు. But if you know from your heart, I'm asking you, I can't know your heart unless God reveals it. అయితే మీరు ఎరిగినట్లయితే నేను మేము అడుగుతున్నాను, దేవుడు బయలుపరిస్తే తప్ప మీ హృదయం నాకు తెలియదు. But from your heart, if you can see that you're not where you should be with God and His Word in faith, would you just to Him raise your hand, say to Him, Lord, help thou me. అయితే మీ గుండెల్లో నుండి విశ్వాసమందు దేవుని వాక్యముతో మీరుండవలసిన స్థానంలో మీరు లేనట్లుగా చూచుకున్నట్లయితే, మీరు చూడగలిగితే మీ చేయి ఆయన వైపు ఎత్తి, ప్రభువా నాకు సహాయము చేయము అని ఆయనతో చెప్పగలరా? Oh God, out of this church packed around the walls inside and out, literally hundreds of hands, maybe 200 hands raised up. ఓ దేవా, ఈ ఆలయంలో గోడలకు వెలుపటి లోపట అతుక్కున్నట్లు ఉన్నారు. అక్షార్థంగా వందల కొలది హస్తాలు, సుమారు 200 చేతులు పైకెత్తారు. Thank you for your honesty. నీ నమ్మకత్వానికై నీకు ధన్యవాదములు. Dear Jesus, don't let one of them be lost. ప్రియమైన యేసు, ఒక్కరూ తప్పిపోటుకు అనుమతి ఇవ్వవద్దు. As your servant that stands between the living and the dead, pointing them with a finger to the Word of God. నీ యొక్క సేవకునిగా మృతులు సజీవుల మధ్య నిలబడినవానిగా దేవుని వాక్య వైపు వ్రేలు ఉంచాను. I cannot save them, Lord, but they want to be saved. ప్రభువా, వారిని నేను రక్షించలేను, అయితే వారు రక్షించబడాలని కోరుకుంటున్నారు. Father, as I have said many times, the sun rises in the morning, and as it comes up across the earth, it's sent by God to ripen the grain, to make
natural food for natural living. తండ్రి, అనేక పర్యాయాలు నేను చెప్పినట్లుగా సూర్యుడు ఉదయం ఉదయిస్తాడు. భూమికి అడ్డంగా వచ్చుతున్నట్లుగా విత్తనము పరిపక్వత అది చెందుటకై దేవుని వలన పంపబడి ప్రకృతి జీవన కోసము ప్రకృతి ఆహారమును తయారు చేయును. But, oh God, you said to them that fear his name shall the Son of Righteousness rise with healing in his wings. అయితే ఓ దేవా, ఆయన నామమునకు భయపడే వారికి నీతి సూర్యుడు ప్రకాశించునని, ఆయన రెక్కలు ఆరోగ్యము కలుగు చేయనని నీవు చెప్పింటివి. Let the Son of Righteousness, the Word of God, rise in the hearts of the people, and the healing rays of faith in that Word cure every disobedience to the Word and bring them to the fullness of the sons and daughters of God. నీతి సూర్యుడు దేవుని యొక్క వాక్యము ప్రజల హృదయాలలో ప్రకాశించుడు కాక, ఆ వాక్యములున్న విశ్వాస కిరణాలు వాక్యమునకు అవిధేయులైన ప్రతి ఒక్కరిని బాగుచేసి దేవుని యొక్క కుమారులు కుమార్తెల యొక్క పరిపూర్ణతకు తెచ్చునుగాక. They are yours, Lord. In the name of Jesus Christ, both here and out over the air, I present them that raise their hands to you for the salvation of their souls. Amen. వారు నీవారు ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఇక్కడను బయట దూరవాణిలో ఉన్నవారిని, వారి ఆత్మ రక్షణ కొరకై నీకు తమ చేతులెత్తిన వారిని నేను సమర్పించుకుంటున్నాను. ఆమేన్. అక్కడ ఆనందభరితమైన నా ఆత్మ కనుగొనును. Where? At this altar. ఎక్కడ? ఈ బలిపీఠము యుద్ధన. ఆవల విశ్రాంతిలో. By faith, I look over there where I'm going. నేను ఎక్కడికి వెళుతున్నానో నా విశ్వాసాన్ని బట్టి అక్కడనే చూస్తాను. శిలువ దగ్గర. That's where the word hangs. అక్కడే వాక్యము వేలాడుతున్నది. After all, yea, my glory, yea, my wrath, yea, శిలువ యొద్ద నిరంతరము నా మహిమయుండును. నది ఆవల విశ్రాంతి నా ఆనందభరితమైన ఆత్మ కనుగొనే వరకు. యేసు నన్ను కాపాడు. That's crucified with it. Don't let the world keep me crucified. అది ఆయనతో సిలువేయబడ్డ. లోకంలో ఏమీ అవసరం లేదు. నన్ను సిలువ వేసెను. It breathes ప్రశస్తమైన ఊట ఒకటి ఉన్నది, ఒక స్వస్థత ప్రవాహము. అది అందరికీ ఉచితము. కల్వరి పర్వతం నుండి ప్రవహిస్తున్నది. సెలవులో నిత్యము నా మహిమయుండును. మనం చేతులెత్తుదాము. ఆనందకరమైన నా ఆత్మ నది ఆవల విశ్రాంతి కనుగొని వరకు.
నా యొక్క రక్షకుని పిలుపును నేను వినగలను. Reach over and get a hold of somebody's hand and say, God bless you, Christian. అక్కడికి చేరుకుని ఒకరి చేయి పట్టుకుని, క్రైస్తవుడా, దేవుని నిన్ను దీవించును అని చెప్పు. నా రక్షకుని పిలుపు నేను వినగలను. You feel His presence ఆయన సన్నిధి మీరు భావిస్తున్నారా? out there over the waves of the phones. You'll shake one of his hands out there and say, God bless you, Christian. ఫోను తరంగాలలో అక్కడున్న ఒకరి హస్తాలు ఒకరు కరస్పర్శ చేసుకోండి, క్రైస్తవుడా, దేవుని నిన్ను దీవించును అని చెప్పు. You know, there's a pool of water back here. He's taken a people that's wearing his name. ఇక్కడ వెనుక నీళ్ల కొంత ఉన్నది, మీకు తెలుసా? ఆయన నామం ధరించు ప్రజలను ఆయన తీసుకోబోతున్నాడు. You haven't been baptized in the name of Jesus Christ for the remission of your sins. There's a pool, there's robes, there's man standing ready. మీ పాప క్షమాపణకై యేసుక్రీస్తు నామములో మీరు బాప్తిసం పొందనట్లయితే నీళ్ల కుంట ఉన్నది, బట్టలున్నది, సంసిద్ధపడి మనుష్యుడు నిలబడి ఉన్నాడు. You're welcome. You truly accept Jesus as your Savior and believe that that is the truth. యేసును నిజముగా మీ యొక్క రక్షకుడుగా అంగీకరించినట్లయితే, అది సత్యమేనని నమ్మినట్లయితే మీకు ఆహ్వానము. Remember, there was never a person in the Bible or any time before the organizing of the Catholic Church was ever baptized any other way than in the name of Jesus Christ. జ్ఞాపకముంచుకోండి, బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా లేక ఏ సమయంలోనైనా కేథలిక్ సంఘము నిర్మాణాత్మకము కాకమునుపు యేసుక్రీస్తు నామం తప్ప ఇంకొక రీతిగా బాప్తిస్మం పొందలేదు. There is no place found in Scripture or history that any person was ever baptized into the Church of the Living God in the name of the titles of Father, Son, Holy Ghost. జీవము గల దేవుని సంఘములోకి బాప్తిసం పొందిన ఏ వ్యక్తి అయినా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదుల నామములో పొందినట్లు లేఖనములో కాని చరిత్రలో గాని కనబడదు. It is a Catholic dogma and not a Bible teaching. అది కేథలిక్ మూఢ విశ్వాసము లేక సిద్ధాంతము, బైబిలు బోధ కాదు. Being interviewed by a priest, I asked him that. He said, that is the truth. ఒక పూజారి వలన పర్యవేక్షణ చేయబడి అది అతన్ని అడిగాను, అది నిజం అని అతడు చెప్పాడు. But we are the church. We can change whatever we want to. The solemnity is in the church. God is in His church. అయితే మేము సంఘము, మేము ఏమి చేయాలనుకుంటామో అది మార్చగలుగుతాము. మత విధి సంఘములో ఉన్నది, దేవుడు ఆయన సంఘములో ఉన్నాడు అని అతడు చెప్పాడు. I said, God is in His Word. నేను చెప్పాను, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు అని. And if the church is, I said, God is the Word. And if the church is contrary to the Word, then I don't believe the church. నేను చెప్పాను, దేవుడు ఆయన వాక్యములో ఉన్నాడు, సంఘము వాక్యానికి వ్యతిరేకమైతే అలాగైతే నేను ఆ సంఘమును నమ్మను. I let every man's word be allowed, whether he be priest, pope, whatever he might be, and God's word be true. ప్రతి మనిషిని మాట అబద్ధమవును కాక, అతని పూజారి అయినా పోపు అయినా అతడెవరైనా దేవుని వాక్యము సత్యమవును కాక. And Paul calls every man, no matter how he'd been baptized, if he wasn't baptized in the name of Jesus Christ, to come and be baptized over again. మరియు ఏ మనుషుడు ఏ విధముగా బాప్తిసం పొందినప్పటికీ యేసుక్రీస్తు నామమున అతడు బాప్తిసం పొందకపోతే వచ్చి తిరిగి బాప్తిసం పొందినట్లు పౌలు చేసి ఉన్నాడు. And after someone already received the Holy Ghost, Peter said, can we forbid water, seeing that these have received the Holy Ghost? Acts 10:49. కొందరు ముందుగానే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు వారితో చెప్పాడు, వీరు పరిశుద్ధాత్మ పొంది ఉండగా నీటికి ఆటంకమా? అపోస్తుల కార్యములు 10:49. మనం ఆరంభములో పరిశుద్ధాత్మ పొందినట్లుగా వీరును పొందిరి. And he commanded them, before you leave the place, although you've received the Holy Ghost, come and be baptized in the name of Jesus Christ. మరియు అతడు వారికి ఆజ్ఞాపించాడు, మీరు పరిశుద్ధాత్మను ముందుగా పొందినప్పటికీ మీరు
ఈ స్థలమును విడిచిపెట్టక ముందు వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. For Peter was given the key to the kingdom, saying, whatever you bind on earth, I'll bind it in heaven. పేతురుకు పరలోక రాజ్యపు తాళపు చెవి ఇవ్వబడెను. చెప్పబడినది, భూమి మీద మీరు దేన్ని బంధించెదరో నేను పరలోకములో దానిని బంధించెదను. And what does the key do? It unlocks something, the mystery. తాళము ఏమి చేయును? అది ఒక దానిని తెరచును, మర్మమును. And when Jesus said, go baptize them in the name of the Father, Son, Holy Ghost, setting that there, the blind, the unbeliever. వెళ్లి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు అని యేసు చెప్పినప్పుడు అవిశ్వాసిని అది గుడ్డివానిగా చేయుట ఏది? Watch. Why didn't Peter carry that out word by word? He had to. గమనించు, మాట ప్రకారం పేతురు దానిని ఎందుకు కొనసాగించలేదు? అతడు చేయవలసి ఉండెను. If a man is baptized in his titles, Father, Son, Holy Ghost, he's never been baptized at all. He has no name. ఒక మనుషుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ బిరుదులతో బాప్తిసం పొందితే అతడు బాప్తిసం పొందలేదు. అతనికి పేరు లేదు. Father's no name, Son's no name, and Holy Ghost is no name. తండ్రి పేరు కాదు, కుమారుడు పేరు కాదు, పరిశుద్ధాత్మ పేరు కాదు. The Holy Ghost is what it is, like I'm a human. It is the Holy Ghost. పరిశుద్ధాత్మ ఏమై ఉన్నదో అదే ఉన్నది. నేను ఎలాగూ మానవున్నో అలాగూ అది పరిశుద్ధాత్మ. Father's a title, I'm a father. Son is a title, I'm a son. Human is a title, that's what I am. But my name is William Branham. తండ్రి ఒక బిరుదు, నేనొక తండ్రిని. కుమారుడు ఒక బిరుదు, నేనొక కుమారుడును. మానవత ఒక బిరుదు, నేనేమై ఉన్నానో అది అదే. అయితే నా పేరు విలియం బ్రెన్హామ్. And the name of the Father, Son, Holy Ghost is the name of Jesus Christ. మరియు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామము యేసుక్రీస్తు నామము. Jesus said, I come in my Father's name. What is the Father's name? Any son comes in his Father's name. యేసు చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చినాను. తండ్రి యొక్క పేరు ఏంటి? ఏ కుమారుడైనా తండ్రి నామమునే వచ్చును. And the Father's name is Jesus Christ. See what I mean? తండ్రి యొక్క పేరు యేసుక్రీస్తు. అవునా? నా భావం ఏదో అర్థం చేసుకున్నారా? If I told you to go down and get me something off of the counter down here in the name of the mayor of the city. నగరం యొక్క మేయరు నామమున ఇక్కడున్న అంగడి బల యొద్దకు నీవు వెళ్లిపోయి నాకొకటి తీసుకుని రమ్మని చెప్పినట్లయితే, How many knows who the mayor of the city is? My good friend, Rich Bissing. నగరం యొక్క మేయరు ఎవరైంది ఎంతమందికి తెలుసు? నా మంచి స్నేహితుడు రిచ్ విజింగ్. Well, you go down and say in the name of the mayor of the city, you say in the name of Richard Bissing. సరే, నీవక్కడికి వెళ్లి నగరం యొక్క మేయరు నామమున అని చెప్పవు, రిచర్డ్ బెజింగ్ నామమున అని చెప్తావు నీవు. You people here in Jeffersonville knows who he is. ఇక్కడ జెఫర్సన్లో ఉన్న ప్రజలైన మీకు అతడు ఎవరైందో తెలుసును. That's when he said, Father, Son, and Holy Ghost in him dwells with deity, the fullness of the Godhead bodily. ఆ కారణము చేతనే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ఆయన చెప్పాడు. ఆయన దైవత్వములో నివసించను, సంపూర్తిగా శరీరములో దైవత్వం నివసించను. He said, baptize them in the name of the Father, Son, and Holy Ghost. ఆయన చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు. Peter stand there with a revelation on which he built the church of who he was. He said, repent every one of you, be baptized in the name of Jesus Christ. ఆయన ఎవరి ఉండెనో అట్టి ఆయన మీద సంఘాన్ని కట్టుటువంటి ప్రత్యక్షత మీద పేతురు అక్కడ నిలబడిన వాడై మారు మనసు పొంది మీలో ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. And never the keys turned in heaven and on earth. పరలోకములోను మరియు భూమి మీదను తాళపు చెవులు త్రిప్పబడెను. There's not another name under heaven given among men whereby you must be saved. మీరు రక్షించబడటానికి పరలోకము కింద మనుషులకు ఇవ్వబడిన ఏ నామము లేదు. Why you baptized in the name of Jesus Christ? For the remission of sin. యేసుక్రీస్తు నామమున నీవెందుకు బాప్తిసం ఇవ్వాలి? పాప క్షమాపణ నిమిత్తము. Whosoever sins you remit, to them they are remitted. See? మీరు ఎవరి పాపములు క్షమించరో వారివి క్షమింపబడును. చూశారా? But if you don't think he's
worthy and fit to be baptized, don't you do it. అయితే అతడు బాప్తిస్మ పొందుటకు యోగ్యుడు కాదని మీరు తలంచకపోతే మీరు ఇది చేయవద్దు. For when you do it, that does it. See? మీరు ఇది చేయనప్పుడు మీరు ఇది చేస్తారు. అవును, You get what I mean? నా అర్థమేంటో మీరు గ్రహించారా? I can hear my faith, the word calling, నా రక్షకుని పిలుపు నేను వినగలుగుతున్నాను. వాక్యము calling down there to the grave. Won't you die with me so you can rise with me? క్రింద అక్కడ సమాధి యొద్దకు నేను, నాతో నీవు చనిపోవా, నాతో తిరిగి లేచుట కొరకు. Dear calling, I can hear my Savior calling. నా రక్షకుని పిలుపు నేను వినగలుగుతున్నాను. What's the world going to say? లోకము ఏమని చెప్పబోతున్నది? Take thy cross, నీ శిలువనెత్తుకొని నన్ను వెంబడించుము. Now if you haven't been, ఇప్పుడు నీవు కాకపోతే where He ఎక్కడికైనా is the Word, ఆయన వాక్యమే ఉన్నాడు. may I, there's the pool, where He leads, may I will follow, where He leads, I will follow. I'll go with Him, all the way. నన్ను వెంబడించును. అక్కడ నీటి కుంట ఉన్నది. ఆయన నన్నెక్కడికి నడిపించును, నేను వెళ్ళెదను. ఆయన నన్నెక్కడికి నడుపును, నేను వెళ్ళెదను. నేను ఆయనతో వెళ్ళెదను, ఆయనతో దారి అంతటితో కూడా వెళ్ళెదను. Let's bow our heads. మనము తల వంచుకుందాము. Dear God, the pool is ready. Now speak to hearts, Lord. May they hear Christ, the Word, calling them, and go with Him all the way. ప్రియమైన దేవా, నీటి కుంట సంసిద్ధంగా ఉన్నది. ప్రజల హృదయాలతో మాట్లాడు ప్రభువా. వారు క్రీస్తును, వారిని పిలుచుచున్న వాక్యమును వారు వినుదురు కాక, దారి అంతటితో కూడా ఆయనతోనే వెలుదురు కాక. I'll go with Him to the garden. I'll go with Him to the pool. I'll take on His name. I want to be one of the people He's calling for His name. తోటలో గుండా ఆయనతో నేను వెళ్ళెదను. నీటి కుంట యొద్దకు ఆయనతో వెళ్ళెదను. ఆయన నామమును నేను స్వీకరించెదను. ఆయన నామములకై ఆయన పిలుచుతున్న ఆయన ప్రజలతో ఒకరిగా నేను కావాలని ఆశించుతున్నాను. I'll believe His word. I'll follow. ఆయన వాక్యము నేను నమ్ముతాను, నేను వెంబడిస్తాను. I'll never flirt with the world. I'll be a true espoused bride. లోకములేక నేనెన్నడూ సరసాలాడును. నేను ప్రధానము చేయబడిన పెళ్లి కుమార్తెగా నమ్మకంగా ఉంటాను. I'll not leave off one iota of His word. Every request, I'll be a real true bride. ఆయన వాక్యంలోని ఒక్క పొల్లును నేను విడిచిపెట్టను. ప్రతి విన్నపము నిజమైన పెళ్లి కుమార్తెగా నేను యథార్థంగా ఉంటాను. Everything He requests me to do, that will I do. ఆయన నన్ను చేయమన్న ప్రతిదానిని దాన్ని నేను చేయదును. If my coming husband wants me to let my hair go, I'll do it. నా కాబోతున్న భర్త నా తల వెంట్రుకలు పెంచుకోవాలని కోరితే నేనది చేయదును. If he wants me to take off all this makeup, I'll do it. ఈ మేకప్పులన్నీ నన్ను ఆయన తీసివేయమని కోరితే నేనది చేయదును. He tells me it's the evil spirit, the evil one I'm flirting with, these sexy looking clothes. I'll do it. I'll take them off. అది చెడ్డ ఆత్మని, దైవపాత్మతో నేను సరసాలాడుతున్నానని, ఈ లైంగికమైన వస్త్రాలతో నేను అలాగూ చేయుచున్నానని ఆయన చెప్తే నేను వాటిని విడిచిపెడతాను. నేనది చేయదును. I don't care what anybody else says. I'll take them off. ఎవరేమి చెప్పినా నేను లెక్క చేయను. నేను వాటిని తీసివేస్తాను. If he wants me to come out of that group that I'm with of unbelievers, I'll do it. నేను ఉన్న ఆ అవిశ్వాసుల గుంపులో నుండి ఆయన నన్ను బయటికి రమ్మని పిలిస్తే నేనది చేయదును.
though I make my bread or whatever it is He promised He'd never leave me nor forsake me, I'll do it. అది నా ఆహారమైనప్పటికీ మరేదైనప్పటికీ ఆయన నన్నెన్నడూ విడువను ఎడబాయని వాగ్దానం చేశాడు. నేనది చేయదును. I'll go with Him all the way. దారి ఎంతట్లో ఆయనతోనే నేను వెడతాను. He wants me to be baptized in His name, I'll do it. ఆయన నామములో ఆయన నన్ను బాప్తిసం తీసుకోమన్నాడు. అది నేను చేయదును. Lord, you promised it in your words here. That's what you wanted. ప్రభువా, ఇక్కడ నీ వాక్యములో నీవేవి కొరియున్నావో అది నీవు వాగ్దానం చేశావు. May every person see it, Lord, and sweetly, humbly bow to it. In Jesus' name I pray. Amen. ప్రభువా, మాధుర్యముతో దానికి వారు తలగిన వారై ప్రతి ఒక్కరూ అది చూచెదరి కాక యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. You belong to God. మీరు దేవునికి సంబంధించున్నారు. May God take the little broken words and make them real to you is my sincere prayer. తగిలిన చిన్న మాటలను దేవుడు తీసుకుని అవి మీకు వాస్తవమైనవిగా చేయును కాక అది నా దిన ప్రార్థన. The pool will be ready. Anybody wants to come? They have the minister will announce that a little later. నీటి కుంట సంసిద్ధంగా ఉన్నది. రావాలని ఆశించిన ఎవరైనా దైవ సేవకుడు కొద్దిసేపటి తర్వాత ప్రకటన చేస్తారు. Anybody that's repented and wants to be baptized, using the name of Jesus Christ, you just come right ahead. Everything's ready. ఎవరైనా మారు మనసు పొంది యేసుక్రీస్తు నామమున వినియోగించు బాప్తిసం పొందాలంటే మీరు నేరుగా రండి. ప్రతిదీ సంసిద్ధంగా ఉన్నది. All things are ready. Everything that we can do to help you to live for God, we're here to do it. అన్ని సిద్ధమే. దేవుని కొరకు మీరు జీవించుటకు సహాయపడినది ఏదైనా మేము చేయగలిగితే అది చేయుటకు మేము ఇక్కడ ఉన్నాము. God bless you. Now let us stand. దేవుడు మిమ్మల్ని దీవించును. ఇప్పుడు నిలబడదాము. Now our little song, I love Him. I love Him because He first loved me. Let's sing it, everybody now. ఇప్పుడు మన యొక్క చిన్న పాట, నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను. మనం అది పాడుదాము ఇప్పుడు ప్రతి ఒక్కరూ. నేను ఆయన ప్రేమించదను. Let's raise our hands as we sing. మనం అది పాడుతుండగా మన చేతులు పైకెత్తుదాము. ఆయన నన్ను ప్రేమించెను, ఎందుకనగా ఆయన మొదట నన్ను ప్రేమించెను. కల్వరి చెట్టుపై నా రక్షణ కొనెను. With our heads and hearts bowed now, let's hum it to Him. ఇప్పుడు మనం తల వంచుకుని మన హృదయాలు ఆయనకు అలాగా ఆలాపన చేద్దాము. Love Him. నేను ఆయన ప్రేమిస్తున్నాను. Oh God, our Father, be merciful to us poor creatures, Lord. మా తండ్రినవో దేవా, దీనులమైన ప్రాణులమగు మాయడల కనికరము చూపుము ప్రభువా. Strengthen us for the job that lays ahead. ముందున్న బాధ్యత కొరకై మమ్మలను బలపరచుము. Help me, O God. Help me. I feel that something's laying right out here, Father. Help me, O God, to know the truth. ఓ దేవా, నాకు సహాయము చేయుము, నాకు సహాయము చేయుము. ఇక్కడ ఇప్పుడే ఒకటి ఉన్నట్టు నేను భావిస్తున్నాను. తండ్రి, నాకు సహాయము చేయుము. ఓ దేవా, సత్యము ఎరుగుటకు. Bless these people, dear God. Lead them. I pray in Jesus' name. ప్రేమిన దేవా, ఈ ప్రజలను దీవించుము, వారిని నడిపించుము. యేసు నామములో నేను ప్రార్థిస్తున్నాను. Now while we bow our heads, I'm going to ask the pastor here, Brother Neville, our precious brother, step right up here now and say what he's going to about, whether about the baptism. I might announce that. I'll make the pools open over. ఇప్పుడు మనం తల వంచుడగని ఇక్కడ సంఘ కాపురిని
మన ప్రశస్తమైన సహోదరుడు నెవెల్ని నేను అడగబోతున్నాను. ఇప్పుడు ఇక్కడకు పైకి వచ్చి బాప్తిసమును గుర్చి అతడు ఏమి చేయబోతున్నాడో చెప్పమని అడుగుతున్నాను. నేనది ప్రకటించవచ్చు. నీతి కుంట తెరవబడినదని నేను తలంచుతున్నాను. అయినను